హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యల కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీతో మసాలాతో అయితే చాలా సింపుల్గా అయితే ఈ వీడియోలో చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూసేయండి. చూసారు కదండి, మేము 1 కేజీ రొయ్యలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఒక 1/2 కేజీ వరకు రొయ్యలు మిగిలినాయి అనమాట. ఇప్పుడు అందులోకి పసుపు సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అలా 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. చూసారు కదండి, 1 కేజీకి అన్ని రొయ్యలు మాత్రమే మిగిలినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందులోకి రొయ్యలు వేసేసుకొని అందులో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు ఉంచుకోవాలి. అందులోకి చిటికెడంత పసుపు అలాగే సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, అందులో ఉన్న వాటర్ మొత్తం ఎలా వచ్చేస్తున్నాయో. చూసారు కదండి, అందులో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత అవి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ పోసుకోవాలి. మనకి నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. అందులోకి 2 బిర్యానీ ఆకులు అలాగే కొంచెం జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయని పేస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు అందులోకి 2-3 పచ్చిమిర్చిని కూడా అలా చీరుకొని వేసుకోవాలి. అలా మొత్తం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఈ గ్రేవీ అన్నది బాగా ఫ్రై అవుతేనే బాగుంటుందండి. చూసారు కదా, ఆనియన్ పేస్ట్ మొత్తం మగ్గిపోయిన తర్వాత అందులోకి 2 పెద్ద సైజు టమాటో పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్టు అలాగే కారం 2 స్పూన్స్ వరకు వేసుకోండి. నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఈసారి తప్పకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి. అస్సలు వదిలిపెట్టరు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఒక 2 మినిట్స్ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక్కసారి ముక్కకి ఉప్పు కారం అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి. ముక్కకి మొత్తం ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పచ్చి రొయ్యలు మసాలా కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత అందులోకి ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టుకున్న మిక్సీ గిన్నె ఉంటుంది కదండి, అందులో వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఒక చిన్న గ్లాసుల వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుని బాగా ఉడకనివ్వాలండి. ఎంతోసేపు కాదు, ఒక 5 or 6 మినిట్స్లో కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. ఈ పచ్చి రొయ్యల కర్రీలోకి మనం ఎక్కువగా వాటర్ పోయిన అవసరం లేదండి, కొంచెం పోసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఒక 5 or 6 మినిట్స్ తర్వాత ఆయిల్ అలా పైకి వచ్చేసింది. మనకి కర్రీ అన్నది రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి. విత్ మసాలాతో రొయ్యలు మసాలా కర్రీ చాలా బాగుంది కదా. చూడ్డానికే యమ్మీగా ఉంది. ఈసారి తప్పకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్లో వండి చూడండి. అస్సలు వదిలిపెట్టరు. కర్రీ చూడ్డానికి చక్కగా గ్రేవీతో అయితే చాలా టేస్టీగా అయితే ఉందండి. ఇలా తక్కువ టైంలో ఈజీగా అయితే పచ్చి రొయ్యలు మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.